శ్రీ గురుభ్యో నమః. మనం ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఉంటాము. అలాగే అందులో ఒక నామం, అది ఓం ఐం హ్రీం శ్రీం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితాయై నమః. ఇది అందులో 74వ నామం. బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత, ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితాయై నమః అని చెప్పాలి. ఇది భండాసురుని యొక్క కుమారులను సంహరించటానికి ఉద్యుక్తురాలైనటువంటి తన కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరి విక్రమాన్ని చూసి ఆనందించిన జగదీశ్వరికి నమస్కారము అని. దీని అర్థం ఏంటంటే, భండపుత్ర అంటే భండాసురుని పుత్రులను, వధ ప్లస్ ఉద్యుక్త, వధోద్యుక్త అంటే సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు అంటే పరాక్రమమునకు నందిత సంతసించున్నది అని అర్థము. బాలా త్రిపుర సుందరియే బాలాదేవి, అమ్మవారి అంశయే బాలాదేవి. అమ్మవారి అనుజ్ఞతో ఈ బాలాదేవి భండపుత్రులను వారి సైన్యంతో సహా అందరినీ సంహరించింది. భండపుత్రులు 30 మంది ఉంటారు. వీళ్ళు మనలో భ్రమలను కలుగచేసేటటువంటి వాళ్ళు. ఈ భ్రమలకు లోనే మనం వంచింపబడుతూ ఉంటాం. ఇది శ్రీ లలితా సహస్రనామావళిలోని 16 అక్షరాల నామం, అంటే షోడశాక్షరి మంత్రం అన్నమాట. ఓం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితాయే నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను, ఆమె అంశలో జన్మించిన బాలా త్రిపుర సుందరిని మనోనేత్రములందు దర్శిస్తూ ఉపాసించిన సాధకులకు వారిలో ఉన్న భ్రమలను కలిగించి వంచనకు గురి చేసే ఆసురీ శక్తులను నిర్మూలింపబడి కాపాడబడటమే కాకుండా ఆ బాలా త్రిపుర సుందరి కరుణతో, సరస్వతి కటాక్షంతో విద్వత్తు, లక్ష్మీ కటాక్షంతో సిరి సంపదలు, శక్తి కటాక్షంతో లోకాలను ఆకట్టుకునే వాక్పటిమ సంప్రాప్తించి సుఖ సంతోషాలతో జీవనం సాగించి అంత్యమున పరమపదమును పొందుతారు. భండాసురునిపై యుద్ధమునకు ఉద్యుక్తురాలైన జగదాంబ భండాసురుని తన శక్తి సేనలతో మట్టుపెడుతూ, మంత్రిని రాజశ్యామల, దండనాయకి అయిన వారాహి తన వెంట కదలి వెడుతూ ఉండగా, అశ్వసేనకి అధినాయకురాలు అశ్వారూఢ, గజసేనకు నాయకురాలు సంపత్కరి వెనుక ముందు వస్తూ ఉండగా, జ్వాలామాలిని, వహ్నివాసినులు అయినటువంటి అగ్నిస్వరూపిణులు వహ్ని ప్రాకారాలను ఏర్పరచగా, శక్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాతపై భండాసురుని పుత్రులు 30 మంది వీరావేశంతో విరుచుకు పడుతుంటే, తన అంశ నుండి ఉద్భవించిన 9 సంవత్సరముల బాలా త్రిపుర సుందరిని భండుని పుత్రులతో పోరు సల్పమని ఆజ్ఞాపించింది. ఆ బాలా త్రిపుర సుందరి అంటే ఆ కుమారి, బాలాకుమారి మహాత్రిపుర సుందరి. మహాత్రిపుర సుందరి ఇచ్చిన రథాన్ని అధిరోహించి సర్వాయుధ పరిష్కృతయై మహాత్రిపుర సుందరితో సమానమైన శక్తియుక్తులు కలిగినది అవటం చేత చండ ప్రచండముగా భండుని సైన్యాన్ని తొక్కుకుంటూ దాటి భండుని 30 మంది పుత్రులను దునుమాడుతూ ఉంటే, మహాత్రిపుర సుందరి ఆనందానికి ఆకాశం కూడా హద్దులు లేకుండా పోయిందని ఈ నామంలోని భావం. భండాసురుని పుత్రులు 30 మంది కదా, వాళ్ళ పేర్లు ఏమిటంటే చతుర్బాహువు, చకోరాక్షుడు, చతుశిరస్కుడు, వజ్రమోషుడు, ఊర్ధ్వకేశుడు, మహాకాయుడు, మహాహనువు, మఖశత్రువు, మఖస్కందుడు, సింహఘోషుడు, నిరాలకుడు, లసనుడు, కుట్టిసేనుడు, పురజిత్తు, పూర్వరహకుడు, స్వర్గశత్రువు, ఇంద్రశత్రువు, అమిత్రకుడు, విద్యున్మాలి, ఉగ్రకర్మ, ఉగ్రధన్వ, స్వర్గపీడుడు, దుర్గుడు, స్వర్గకంఠుడు, అతిమాయుడు, బ్రహ్మనాయుడు, విభీషణుడు, శృతిపారకుడు, విదురుడు, ఉపమాయుడు.
ఈ 30 మంది బండుని యొక్క పుత్రులు. సంకల్ప మాత్రం చేతనే ఉద్భవించి రాక్షస సంహారం చేసిన పరమేశ్వరి స్వరూపురాలైన బాలా త్రిపుర సుందరి యొక్క పూజ ఉపాసకులు ఉపాసకులకు సకల అభీష్టప్రదము. శరన్నవరాత్రుల్లో అంటే దసరా పండుగలో కలశ స్థాపన చేసి 9 రోజులు పరమేశ్వరుని అర్చిస్తారు. ఆ అర్చనా విధానంలో ప్రతిరోజు హోమం చేయాలి. హోమకుండాన్ని త్రికోణాకారంలో నిర్మించాలి. ప్రతిరోజు త్రిసంధ్యలందు నృత్య గీత వాద్యాలతో దేవి పూజ చేయాలి. పూజ చేసే వ్యక్తి దీక్ష వహించి నేల మీదనే పడుకోవాలి అని చెబుతూ దేవి భాగవతంలో ప్రతిరోజు కొత్త బట్టలు నగలు ఇచ్చి కుమారీ పూజ చేయాలి అని చెప్పబడింది. ఇందులో మొదటి రోజు 2 సంవత్సరాల బాలిక నుంచి 9వ రోజున 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలిక వరకు అర్చించాలి అని చెప్పబడింది. 1 సంవత్సరం లోపు వయసున్న వారికి లోకజ్ఞానం ఉండదు. వారికి భోగములు ఏమాత్రమూ తెలియవు. కాబట్టి వారు పూజకు అనర్హులు. అందుచేత 2 సంవత్సరాల బాలిక నుంచి మాత్రమే కుమారి పూజకు ఎన్నుకోవాలి. ఈ 9 రోజుల్లోనూ పూజించే బాలికలకు విడిగా పేర్లున్నాయి. మొదటి రోజు అంటే 2 సంవత్సరాల వయసున్న పిల్లని కుమారి అని, అలాగే రెండవ రోజు అంటే 3 సంవత్సరాల వయసున్న బాలని త్రిమూర్తి అని, తర్వాత కళ్యాణి, రోహిణి, కాళి, చండిక, శాంభవి, దుర్గా, 9వ రోజు 10 సంవత్సరముల వయసు గల బాలని సుభద్ర అని పిలుస్తారు. అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నవారు కుమారి పూజకు పనికిరారు. ఈ రకంగా బాలికలకు బాలా త్రిపుర సుందరి రూపంగా భావించి పూజిస్తే గొప్ప ఫలితం వస్తుందట. ఆ ఫలితం ఏంటో కూడా చెప్తున్నారు. కుమారి పూజ దారిద్ర్య దుఃఖ నాశనాన్ని కలుగజేస్తుంది. త్రిమూర్తి పూజ అంటే రెండో రోజు పూజ అన్నమాట. దీర్ఘాయువు ధర్మార్థ కామాలు కలుగజేస్తుంది. కళ్యాణి పూజ విద్య రాజభోగం, రోహిణి పూజ రోగనాశనం, కాళీ పూజ శత్రునాశనం, చండికా పూజ సంపత్కరం, శాంభవి పూజ రాజ్యపూజ్యమైన ధీశక్తి, దుర్గా పూజ కష్టమైన కార్యముల సాధన, సుభద్ర పూజ అభీష్ట ఫలదాయిని. అలాంటి ఫలితాలను ఇస్తుంది. కుమారి పూజ అంతా కూడా బాలా త్రిపుర సుందరి అర్చనా విధానమే. ఈ రకంగా ఆమెను అర్చించినట్లయితే సాధకుని కార్యాలన్నీ నెరవేరుతాయి. బాలామంత్రం చాలా చిన్నది. దాన్ని అనులోమ విలోమంగా అంటే ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు చేయటం వల్ల విశేష ఫలం సిద్ధిస్తుంది. అందుకే మంత్రశాస్త్రంలో బాలా ఉపాసన పద్ధతి ప్రత్యేకంగా ఉంది. రుద్రయామళము, విష్ణుయామళము, మంత్రరహస్యం మొదలైన గ్రంథాల్లో ఈ బాలా కవచం, బాలా స్తోత్రం, బాలా సహస్రం ఇలాంటివన్నీ కూడా వివరించబడ్డాయి. అందుకే బాలా ఉపాసకులంతా కూడా ఆ బాలా త్రిపుర సుందరి నామంతో ఉపాసన చేస్తూ ఉంటారు. ఈ బాలాదేవిని ఉపాసన చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ మంత్రంలోని ప్రధాన బీజాక్షరాలు అందరికీ తెలుసున్నవే. మనకి లలితా సహస్రంలో వెనకాల వైపు ముందు వైపు రాసి ఉంటుంది. ఐం క్లీం సౌహు. ఐం అనేది వాగ్భవ బీజం. ఇది సరస్వతి అనుగ్రహ ప్రాప్తిని చేకూర్చే బీజాక్షరం. క్లీం అనేది కామకళా బీజం. ఆకర్షణకు, సర్వకళలకు, లక్ష్యసిద్ధికి సంబంధించినటువంటిది. సౌహు అనేది మంగళప్రదమైనది, మోక్షానికి సంబంధించినది. అందుకనే ఈ బాలా మంత్రం సర్వాభీష్టప్రదమైన మంత్రంగా చెప్తారు. బాలా ఉపాసన ఉన్న వారి ఇళ్లలో వాళ్ళ ఆడపిల్లల మధ్య బాలాదేవి తిరుగుతూ ఉంటుందట. ఆడపిల్లను అమ్మవారు అనుకునే పెంచుకోవాలి, భారం అని ఎప్పుడూ అనుకోకూడదు. అలా భారంగా భావిస్తే ఏదీ కలిసి రాదు. ఆడపిల్లలను అమ్మగా పెంచుకోవాలి, ఆనందంగా పెంచుకోవాలి. వారు మీతో ఉండే కొద్ది రోజులు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో అన్నీ కలిసి వస్తాయి. ఆడపిల్లల కన్నీళ్లు ఇంటికి అరిష్టం, దానికి పరిహారం కూడా లేదు. ధ్యాన సాధనలో ఒక్కో ప్రయత్నంలో అమ్మవారు ఏ విధంగా ఎన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నది మనకి తెలుసుకుంటూ వస్తున్నాం. అశ్వారూఢ, జ్వాలామాలిని, దండిని, గిరిచక్రిని, వారాహి, నిత్య ఇలాంటి అనేక రూపాలలో మన కర్మలను, పూర్వజన్మ వాసనలను, ద్వంద్వ భావముల నుండి విముక్తి పొంది సాధనా క్రమాన్ని మొదలుపెట్టిన వారికి మొదటి దశలో ఆ తల్లి బాలా రూపంలోనే అనుగ్రహిస్తుంది. ఈ బాలాదేవి ఆత్మ చైతన్య జ్ఞానానికి ప్రతిరూపం. సరస్వతి అనుగ్రహం ఈ తల్లి న్యాయమైన కోరికలు, అది సాధకుడు మోక్షము కోరుకున్నా సరే అది తీరే విధంగా అనుగ్రహిస్తుంది. సాధనలోనే దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. నిరంతర బాలా ధ్యానం వల్ల
ఈ ఉపాసకులు ఆ తల్లిని నిత్యం దర్శించగలుగుతారు. ఆ తల్లి పసిపాపలాగా దర్శనమిస్తుంది. ఆమె దేవతల కాకుండా కళ్ళాకపటం లేని పసిపాపలాగా ఆత్మ చైతన్య మార్గాన నడిపిస్తుంది. మనలోని అసుర శక్తులు, ద్వంద్వ భావనలు, అసూయ, అహంకారం తిరిగి దరిచేరకుండా కూడా రక్షిస్తుంది. ఈ వికారములు లేని వారే బాల అనుగ్రహం పొంది ఉపాసకులుగా గుర్తించాలి. అటువంటి వికారాలు లేని వాళ్ళే మనం బాల ఉపాసకులుగా గుర్తించగలుగుతాం. ఈ లక్షణాలు లేని వారి ఇంకా ప్రయత్నంలోనే ఉన్నారు, కానీ ఉపాసనా శక్తిని పొందలేదు అని మనం అర్థం చేసుకోవాలి. తిరిగి మళ్ళా ప్రయత్నించాలి. నేను అంటే ఎవరు, నాది అనేది ఏముంది అనేది తెలుసుకునే శక్తిని ఈ బాల రూపంలో అమ్మవారు తెలియచేస్తారు. అది తెలుసుకున్నా వారు తిరిగి భోగాలకు, బంధాలకు, భావములకు ముడిపడకూడదు. అందుకు నేను అన్న అహంకారం వీడినప్పుడే ఆ భావాన్ని నుంచి విడిపడతాం. ఆ తల్లి ఆ విధంగా నడిపిస్తుంది అని మనకి ప్రత్యక్షంగా తెలుస్తుంది కూడా. ముందు నీలోని అమ్మవారి రూపం దర్శనమవుతుంది. అందువల్ల మొత్తం మీద మనం ఈ విధంగా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. బండపుత్రులను వధించడానికి ఉద్యుక్తురాలయ్యే బాలాదేవి విక్రమానికి సంతసించినది అని, ఇంకా మనలో భ్రమలను పుట్టించి మనలను వంచే ఆసురీ శక్తులను నిర్మూలించి మనలను కాపాడే త్రిపుర సుందరి విక్రమానికి సంతసించు జగన్మాత అని మనం ఈ 2 అర్థాలుగా చెప్పుకోవచ్చు. ఈ మంత్రాన్ని కనుక రోజు 27 సార్లు జపిస్తే కష్టాలు రావు. ఒకవేళ వచ్చినా అందులోంచి బయటపడడానికి కావలసినన్ని తెలివితేటలు లభిస్తాయి. వ్యసనములు ఎక్కువైపోయి అందులోంచి బయటపడలేని వాళ్ళు ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు జపిస్తే అందులో నుండి బయటపడగలరు. పరీక్షలకు వెళ్లే ముందు ఆందోళనతో సతమతమైపోయేవారు, లేదా పరీక్ష భయంతో చదివింది కూడా మర్చిపోయి పరీక్షలు కూడా రాయలేని వాళ్ళు ఆ కాలంలో అంటే పరీక్షల కాలంలో రోజు 36 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే ఆ భయం పోయి చక్కగా పరీక్ష రాసి విజయాన్ని పొందుతారు. ఇది ఈ బాలా మంత్రంలో ఉన్నటువంటి మహత్యం. అయితే ఇక్కడ మనం బండాసురుని పుత్రుల్ని వధించింది అని కదా చెప్పుకున్నాము. అందుకు సంతసించినటువంటి జగన్మాత అని చెప్పుకున్నాం. మనకి బ్రహ్మాండ పురాణం ప్రకారము ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించినటువంటి ఈ బండాసురుని పుత్రులకి సంబంధించి ఒక కథ చెప్తున్నారు. అది ఏంటి అంటే, ఆ బండాసురుని పుత్రులని వాళ్ళు నిర్జించలేకపోతారు. అమ్మ శక్తి సేనలు ఉంటాయి కదా, వాళ్ళు యుద్ధంలో వాళ్ళని సంహరించలేకపోతారు, వాళ్ళని ఎదిరించలేకపోతారు. వాళ్ళలో శక్తి నశించిపోతుంది. అప్పుడు ఈ శక్తులన్నీ వెళ్ళి అమ్మనే అడుగుతాయి. అడిగినప్పుడు, అమ్మ ఎందుకు ఇట్లా మేము శక్తిహీనులం అయిపోతున్నాము, వాళ్ళని మేము ఎదిరించలేకపోతున్నాం, సంహరించలేకపోతున్నాం ఎందుకనంటే, అప్పుడు ఆ జగన్మాత వాళ్ళకి చెప్తుంది. ఆ భండాసురుని పుత్రులు అంటే ఆ బ్రహ్మాండ పురాణంలో, అసలు పురాణంలో ఏం చెప్పారంటే 8 మంది కొడుకులు బండాసురునికి, 4 కుమార్తెలు అని చెప్పి ఉంది. ఆ 8 మంది కొడుకులు వాళ్ళు పూర్వజన్మలో నా భక్తులు, అందువల్లే మీరు వాళ్ళని ఎదిరించలేకపోతున్నారు, మీ శక్తి సన్నగిల్లిపోతోంది అని చెప్పి చెప్తుందన్నమాట. వాళ్ళు ఎవరు పూర్వజన్మలో వాళ్ళు ఒక యక్షిణులు అన్నమాట. అయితే వాళ్ళు అమ్మ గురించి కఠోరమైన తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే ఆ తల్లి ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమైతే వాళ్ళు ఏమని కోరుకుంటారు, ఆ యక్షిణులు, నాకు మంచి భర్తలని ప్రసాదించు తల్లి, మాకు ఎప్పటికీ కూడా తరగని సౌభాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి వాళ్ళు కోరుకుంటే అప్పుడు ఆ తల్లి, అలాగే మీ కోరిక నెరవేరుతుంది, కానీ నేను ఒక పని చెప్తాను, ఆ పని మీరు నేను చెప్పినట్టుగా చేస్తే మీకు ఎన్నటికీ తరగని సౌభాగ్యం ఉంటుంది. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో కొంచెం మీరు సరిగా చేయలేకపోయినా మీరు తప్పనిసరిగా వైధవ్యం సంప్రాప్తిస్తుంది మీకు, దాని నుంచి ఎవరు రక్షించలేరు మిమ్మల్ని అని చెప్పి ఆ తల్లి చెబుతుంది. అందుకు వాళ్ళు ఒప్పుకొని, చెప్పు తల్లి, మేము నువ్వు చెప్పిన ప్రకారం నడుచుకుంటాము అని చెప్పి అడుగుతారు. అడిగితే ఆ తల్లి ఏం చెప్తుంది, మీరు చక్కగా శుభ్రంగా స్నానాలు చేసి అనుష్ఠానం పూర్తి చేసుకుని, పూజా విధులు పూర్తి చేసుకుని, చక్కగా ఎర్రని చీర కట్టుకుని
ఎర్రని గాజులు, ఎర్రని పూలు ధరించి, అంటే అమ్మవారి పూజ చేయాలి అంటే ఆ తల్లి చెప్పినటువంటి నియమాలు ఇవి. ఆ పూజ ఫలించాలి అంటే ఇప్పుడు మనకి భవానీ దీక్ష వీళ్ళందరూ తీసుకున్న వాళ్ళు చూడండి ఎర్ర చీరలు కట్టుకుంటారు. అలాగా ఆ తల్లి చెప్పినట్టుగా చేస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా ఫలిస్తుంది. సజ్జ ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అందుకనే ఆ అమ్మ ఏం చెప్పింది, మీరు ఒక్కొక్కళ్ళు ఎర్ర చీరలు కట్టుకొని, స్నానాధికాలు ముగించుకుని ఎర్ర చీరలు కట్టుకుని, ఎర్ర ఆభరణాలు ధరించి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త కుండలో పాయసాన్ని వండి దాన్ని నాకు నివేదన పెట్టి మీరు భుజించండి ప్రసాదంగా. నాకు నివేదన పెట్టి మీరు ప్రసాదంగా దాన్ని స్వీకరించండి. అలా చేసినట్లయితే మీకు వైధవ్యం ప్రాప్తించదు. మీరు ఎల్లప్పుడూ ఎప్పటికీ సౌభాగ్యంగానే ఉంటారు. మీరు మీ భర్తలతో హాయిగా జీవితాన్ని గడుపుతారు అని చెప్పి ఆ తల్లి అంతర్ధానం అయిపోతుంది. అప్పుడు వీళ్ళు ఆ తల్లి చెప్పిన ప్రకారం చక్కగా స్నానాధికాలు ముగించుకుని ఎర్రచీరలు కట్టుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త కుండను తీసుకొచ్చి అందులో పాయసాన్ని వండుతారు. ఆ వండేటప్పుడు వాళ్ళ మనసంతా అమ్మ చెప్పిన పని మీద కన్నా కూడా అమ్మకి ఈ విధంగా మనం నైవేద్యం పెట్టేస్తే కనుక మంచి భర్తలు లభిస్తారు, మనం హాయిగా వాళ్ళతో జీవితం గడపచ్చు అన్న ఆలోచనతో దాన్ని వండుతారు. ఆ వండి ఏం చేస్తారు, ఆ ఆలోచనతో ఉండి అది వండుతూ వండుతూ అది అమ్మకి నైవేద్యం పెట్టాలన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళు భుజించేస్తారు, వాళ్ళు తినేస్తారు. తినేసి ఆ తర్వాత వాళ్ళకి గుర్తుకొస్తుంది, అయ్యో అమ్మ చెప్పిన పని చేయలేకపోయాము, ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి వాళ్ళు బాధపడి ఆ తల్లిని వేడుకుంటారు. వేడుకుంటే అప్పుడు ఆకాశవాణి చెప్తుంది. ఆకాశవాణి ఏమని పలుకుతుంది, మీరు ఆ తల్లి జగన్మాత చెప్పినట్టు మీరు చేయలేదు. పాయసాన్ని మీరు వండారు, చక్కగా చేశారు, కానీ మీ ఆలోచనలు వేరు విధంగా ఉండటంతో దాన్ని అమ్మకు నివేదన చేయకుండా మీరు తినేశారు. అందువల్ల మీకు పెళ్ళి అవుతుంది, కానీ వైధవ్యం సంప్రాప్తిస్తుంది. ఆ తర్వాత మీకు శుక్రాచార్యుడు మీకు కనిపిస్తాడు, ఆ గురువు. ఆ గురువు మీకు కనిపించగానే ఆయన చెప్పినట్టు చెయ్యండి, అప్పుడు మీకు మళ్ళీ నా సాన్నిధ్యం మీకు లభిస్తుంది అని చెప్పి ఆ ఆకాశవాణి చెప్తుంది. చెబితే ఇంక వాళ్ళు ఎంతో బాధపడతారు, చేసిన తప్పుకి ఎంతో చింతిస్తారు, పశ్చాత్తాపడతారు. కానీ చేసిన కర్మ ఫలితం పోదు కదా, వాళ్ళకి వివాహం అవుతుంది. వాళ్ళు భర్తలు వెంటనే, అంటే వివాహమైన వెంటనే చనిపోతారు. దాంతో వీళ్ళకి వైధవ్యం సంప్రాప్తిస్తుంది. అప్పుడు వీళ్ళు ఎంతో బాధపడుతూ అక్కడే గడుపుతూ ఉంటారు. కొంతకాలానికి శుక్రాచార్యుల వారు అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఆ తల్లి చెప్పినట్టు అతన్ని కలుసుకొని ఆ గురువు గారిని అడుగుతారు. మా పరిస్థితిని చెప్పి ఏం చేయాలో చెప్పమని అడుగుతారు. అడిగితే ఆయన చెప్తాడు, నేను చెప్పినట్టు చేస్తే మీకు చనిపోయిన వాళ్ళు మళ్ళీ బతుకుతారు, ఆ తర్వాత మీకు ఎప్పటికీ వైధవ్యం ప్రాప్తించదు, ఎప్పుడూ సౌభాగ్యంగా ఉంటారు, నేను చెప్పినట్టు చేయాలి అని చెప్పి చెప్తారు. చెబితే అప్పుడు వాళ్ళు ఆయన ఏం చెప్తారు, అప్పుడు ఆ రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారు వాళ్ళకి చెప్తారు. ఏమని చెప్తారు, మీరు 1000 సంవత్సరాలు భైరవీ మంత్రాన్ని ఉపాసించండి అని చెప్పి భైరవీ మంత్రాన్ని ఇస్తాడు. ఆ భైరవీ మంత్రాన్ని ఉపాసించిన తరువాత ఆ తల్లి ప్రత్యక్షమైనప్పుడు భర్తల్ని బతికించి మాకు సౌభాగ్యాన్ని కలగచేయమని ప్రార్థించండి, ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పి చెప్తాడు. చెబితే సరేనని చెప్పి వీళ్ళు ఆ భైరవీ మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉంటారు. ఆ మంత్రాన్ని నిష్టగా ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉపాసన చేసే వాళ్ళకి కొన్ని అనుభూతులు, కొన్ని కళలు ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. ఆ కలగటంలో వీళ్ళకి కూడా అటువంటి కొన్ని అనుభూతులు కలుగుతాయి. ఒళ్ళంతా ఏదో వేడెక్కిపోయినట్టు అయిపోయి, ఏదో ప్రేతాత్మలు అవి వచ్చి మీద పడిపోతున్నట్టు, ఈ విధమైనటువంటి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి అనుభూతులు వాళ్ళకి కలగడంతో వాళ్ళకు అది తట్టుకోలేక ఆ శుక్రాచార్యుల దగ్గరికి వచ్చి, మేము అసలే భర్తలు పోయి ఎంతో దుఃఖంలో బాధల్లో ఉన్నాము, దానికి తోడు నువ్వు ఇలాంటి మంత్రాన్ని ఇచ్చావు, ఇదేమో మేము చేయలేకపోతున్నాము, ఇలాగైనా నువ్వు చేయాల్సింది అని ఆ గురువు గారిని నిష్ఠూరంగా మాట్లాడతారు.
అప్పుడు ఆ గురువుగారు, మీరు ఇంతకాలం చేశారు, చాలా కాలం ఉపాసన చేశారు. ఇంకా కొద్ది కాలం మాత్రమే మిగిలి ఉంది. ఇంకొక్క 10, 15 రోజులు మీరు ఈ ఉపాసనని పూర్తి చేసుంటే మీకు దివ్యమైనటువంటి అమ్మ అనుగ్రహం లభించేది. మీరు ఇంతలోనే దాన్ని తట్టుకోలేక నా దగ్గరికి వచ్చి నిష్ఠూరమాడారు కాబట్టి ఇంత కోపంగా మీరు రాక్షసులై జన్మించండి అని చెప్పి శపిస్తాడు శుక్రాచార్యులు. ఎప్పుడైతే ఈ శాపాన్ని విడిచిపెట్టారో శుక్రాచార్యుల వారు, అప్పుడు వీళ్ళు తమ తప్పు తెలుసుకొని, క్షమించండి, ఇప్పటికే మేము ఎంతో బాధలో ఉన్నాము, అటువంటప్పుడు ఇంకా మళ్ళీ రాక్షస జన్మ కూడానా, మాకు వద్దు, మమ్మల్ని అనుగ్రహించండి అని ఆయన కాళ్ళ మీద పడితే, గురువుగారు ఎంతైనా దయామయులు కదా, కోపగించకున్నా ఆ క్షణంలోనే ఆ కోపాన్ని మర్చిపోయి వెంటనే అనుగ్రహిస్తారు. అప్పుడు ఆ శుక్రాచార్యుల వారు, మీకు కొంత వెసులుబాటును కల్పిస్తాను నేను. మీరు ఈ మంత్రాన్ని జపిస్తూ 1000 ఏళ్ళు తపస్సు చేయండి. 1000 ఏళ్ల తర్వాత మీరు భండాసురునికి కుమారులుగా పుడతారు. పుట్టి మీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. ఇదే మంత్రాన్ని మళ్ళీ మీరు జపించండి. ఆ జపించినప్పుడు, ఉపాసన చేసినప్పుడు, ఆ తల్లి అనుగ్రహించినప్పుడు, ఆ తల్లి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆ తల్లిని ఈ విధంగా కోరుకోండి. ఏ కోరిక కోరాలో కూడా ఆయన చెప్తున్నారనమాట. ఏమని? మాకు చావు అనేది లేకూడదు. ఒకవేళ చావు అనేది ఉంటే చిన్నపిల్ల బాల చేతిలో మాకు చావు ఉండాలి. ఆ బాల కూడా అవివాహిత అయి ఉండాలి, కుమారిగానే ఉండాలి. ఆమె చేతిలోనే మేము సంహరింపబడాలి అని చెప్పి వరం కోరుకోండి. ఆ వరం కోరుకున్న మరుక్షణం, ఆ తల్లి అనుగ్రహించిన మరుక్షణం మీకు పూర్వజన్మ స్మృతి ఉండదు. అప్పటి వరకు మీకు ఆ పూర్వజన్మ స్మృతి ఉంటుంది అని చెప్పి శుక్రాచార్యుల వారు చెప్తారు. సరే, వాళ్ళు ఆ యక్షణులు అలాగే ఒక 1000 ఏళ్ల పాటు తపస్సు చేసి ఆ తర్వాత వాళ్ళు శరీరాన్ని వదిలేసి ఈ భండాసురునికి కుమారులుగా వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళకి పూర్వజన్మ స్మృతి ఉంది కదా శుక్రాచార్యుని అనుగ్రహంతో, వాళ్ళు ఆ విధంగా పుట్టిన తర్వాత ఆ భైరవి ఉపాసన చేసి అమ్మ ప్రత్యక్షమయ్యాక శుక్రాచార్యుల వారు చెప్పిన విధంగా వరాన్ని కోరుకుంటారు. కోరుకోగానే వాళ్ళకి పూర్వజన్మ స్మృతి పోతుంది. ఎందుకంటే పూర్వజన్మ స్మృతి పోతే కానీ ఇప్పుడు ఈ జన్మలో మనం బతకలేం కదా, నడవలేము, ఏదైనా కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అందుకని ఆ పూర్వజన్మ వాసనలు పోవాలన్నమాట. పోతేనే ఈ జన్మలో మనం సవ్యంగా మన పనులు మనం సక్రమంగా చేసుకోగలుగుతాం. అందుకని ఆ పూర్వజన్మ స్మృతి పోతుంది. పుట్టుకతోనే వీళ్ళు రాక్షసుల బిడ్డలు కాబట్టి ఆ విధంగా రాక్షసత్వంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు వివాహం కాని బాల కావాలి అన్న బాలకి ఎప్పుడే అంటే ఆ రోజుల్లో చిన్నప్పుడే వివాహం చేసేవాళ్ళు కదా. 8 ఏళ్ళు రాగానే వివాహం చేసేవాళ్ళు. అష్టవర్షాత్ భవేత్ కన్య అని చెప్పి మనకి పెళ్లి మంత్రాల్లో కూడా చెప్తూ ఉంటారు కదా. అందుకని వివాహం కాని యువతి అని చెప్పి, వివాహం కాని కుమారితోనే సంహారం జరగాలి అని చెప్పి వాళ్ళు వరం కోరుకుంటారు. అది ఆ విధంగా ఆ బాల అమ్మ యొక్క ఆత్మ నుంచి, ఆమె హృదయం నుంచి మానసపుత్రికగా ఆ బాల ఆవిర్భవించి ఈ భండాసురుని యొక్క పుత్రుల్ని సంహరిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు అప్పుడు మణిద్వీపానికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆమె చేతిలో సంహరింపబడ్డారో, అమ్మ చేతిలో, వాళ్ళకి పూర్వజన్మలో కూడా అమ్మ భక్తులే కనుక వాళ్ళు అమ్మలో ఐక్యమైపోయారనమాట. ఆ విధంగా భండాసురుని యొక్క కథ, భండాసురుని యొక్క పుత్రుల యొక్క కథ. కానీ కూతుళ్ళు కూడా 4 ఉన్నారు అని బ్రహ్మాండ పురాణంలో ఉంది. కానీ ఆ కూతుళ్ళ గురించి మాత్రం పూర్వజన్మ కథలేదు, వీళ్ళ వరకు మాత్రమే ఉందన్నమాట. అందుకని మనం ఆ తల్లి ఆరాధన చేయటం వల్ల మెల్లిమెల్లిగా అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి మనము కూడా మన శ్వాసలను నియంత్రించుకుంటూ మెల్లగా ఆ తల్లికి దగ్గర అవుతాం అన్నమాట. ఎంతోమంది మహానుభావులు బాలా త్రిపుర సుందరి దేవిని ఆరాధించి తరించిపోయిన వారు ఉన్నారు. వారందరూ కూడా మనకి చిరస్మరణీయులే. అందుకని ఈ మంత్రం, ఈ నామం వెనుక ఉన్నటువంటి కథ ఇది. ఇదంతా కూడా మనకి బ్రహ్మాండ పురాణంలో ఉందన్నమాట. అక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది. ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ విషయం అంతా తెలుస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి బాలా మంత్రాన్ని మనము ఈ శుక్రవారం నాడు చెప్పుకుంటున్నాం. మనం కూడా ఆ బాలా త్రిపుర సుందరిని ధ్యానించుకుని, ఉపాసించుకుని, మన శక్తి వంచన లేకుండా
ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాము. మనం ఆ తల్లిని, అంతటి తల్లికి మనం నమస్కరించేటప్పుడు ఓం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితాయే నమః అని చెప్పి నమస్కరించుకోవాలన్నమాట. ఆ విధంగా ఆ తల్లిని ఉపాసించుకోవాలి. ఆ బాలా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.